జీతాలు పెంచాలని డిమాండ్ చేస్తూ హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద ఆశా వర్కర్లు ధర్నాకు దిగారు. ఆశా వర్కర్ల ఆందోళనకు మాజీ మంత్రి హరీష్ రావు సంఘీభావం తెలిపారు. ఆశా వర్కర్ల సమస్యలను రేవంత్ రెడ్డి పట్టించుకోవడం లేదని హరీష్ రావు మండిపడ్డారు. వీరికి 18,000 వేతనం ఎప్పుడు ఇస్తారని ప్రశ్నించారు. మీరేం గొంతమ్మ కోరిక కోరతలేరు. ఆనాడు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో మమ్మల్ని గెలిపించండి, మీకు ఫిక్స్డ్ వేతనం ఇస్తాం, మీకు 18,000 రూపాయల వేతనం ఇస్తామని చెప్పి మాట ఇచ్చింది. నమ్మి కాంగ్రెస్ పార్టీకి ఓటేసి గెలిపించారు. మరి మీరు ఏమడుగుతుండ్రు? ఏ మాట అయితే ఇచ్చిండ్రో ఆ మాట నెరవేర్చయ్యా రేవంత్ రెడ్డి అంటున్నాం. పోయినసారి మీరు కోటిలో మన డైరెక్టరేట్ దగ్గరికి వస్తే పోలీసులతో కొట్టించారు. ఆశా వర్కర్లను ఏ రకంగా కొట్టిండ్రో వీడియోలు రాష్ట్రం అంతా కూడా చూసింది. టైం ఇవ్వమని మంత్రి గారు అడిగిండ్రు, టైం ఇచ్చారు. టైం ఇచ్చి ఇలా ఇంకొక ఏడాది చూసి 2 ఏళ్ళు అయింది, అయ్యేపాయ, సగం పీరియడ్ అయ్యేపాయ. మరి ఇంకెప్పుడు పెంచుతావు? మంచి మాట కొద్ది ఇస్తావా? మరి ఆశాలందరినీ పెద్ద ఎత్తున ఉద్యమానికి వెళ్ళమంటవా అని ఇలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేను అడుగుతా ఉన్నా. మరి నేను అడుగుతున్నా, నీకు ఏడికేలు వచ్చినాయి 50,000 కోట్లు, మరి పైసలు లేకపోతే 50-60 కోట్లతో టెండర్లు ఆడికెళ్ళి పిలిచినావు రేవంత్ రెడ్డి. వాటికి మాత్రం పైసలు ఉన్నాయి. మా ఆశాలో, మా అంగన్వాడీలో, మా మధ్యాహ్న భోజన కార్మికులు గా పేదవాళ్ళని అడిగితే పైసలు లేవని మాట్లాడతావా? నీకు మనసు లేదు, నువ్వు మాట తప్పినవు, నీకు నిజాయితీ లేదు. సీఎం రేవంత్ రెడ్డికి హరీష్ కౌంటర్ ఇచ్చారు. సీఎం ఓయూకు వస్తున్నారని విద్యార్థులను అరెస్ట్ చేయడంపై మండిపడ్డారు. దమ్ముంటే పోలీసులు లేకుండా రేవంత్ ఓయూకు వెళ్లాలని సవాల్ విసిరారు. బీఆర్ఎస్ హయాంలో నియామకాలను తాము గొప్పగా చెప్పుకుంటున్నారు ధ్వజమెత్తారు. రేవంత్కు మాటలు ఎక్కువ, చేతలు తక్కువ అని సెటైర్లు వేశారు. ఇవాళ ఉస్మానియా యూనివర్సిటీకి పోయిండు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీకి పోతే పరిస్థితి ఏంటంటే 3 రోజుల నుంచి పోరాగాన్ని అరెస్ట్ చేశారు. రేవంత్ రెడ్డి వస్తాడని 3 రోజుల నుంచి ఉస్మానియా యూనివర్సిటీలో పిల్లలందరినీ అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ లో పెడతా ఉన్నారు. మొత్తం ఇనుప కంచెలు పెట్టిండ్రు, గజంకొక్క పోలీసుని పెట్టిండ్రు. ఇక దానికి ఈయన పోతాడట. నీ గొప్పతనం ఏంది నాయన? గజంకో పోలీసుని పెట్టి, ఇనుప కంచెలు పెట్టి, పిల్లల్ని అరెస్ట్ చేసి నువ్వేదో యూనివర్సిటీకి పోయి ఉద్ధరిస్తా అని మాట్లాడుతున్నావు. అది కూడా దేనికోసం పోతున్నావు? వెనకట మా సబితక్క పోయి కొబ్బరికాయ కొడితే ఆ బిల్డింగ్ తయారైతే దాని రిబ్బన్ కత్తిరీనికి పోతున్నావు. నువ్వు కొత్తగా ఇచ్చింది లేదు, కొత్తగా కట్టింది లేదు, కొత్తగా మంజూరు చేసింది లేదు. ఇక నేనేందో ఉస్మానియాకు ఏమో చేసింది అంటే నువ్వు చేసింది ఏమున్నది? బీఆర్ఎస్ కట్టిన దానికి రిబ్బన్ కత్తిరించుడు, కత్తెర జేబులో పెట్టుకొని తిరుగుతున్నావు. నువ్వు అంతకు మించి ఏమన్నా ఉన్నదా? హైదరాబాద్ ఫ్లైఓవర్లన్నీ కేసీఆర్ కట్టి దానికి పోతాడు, రిబ్బన్ కత్తిరిస్తాడు. ఏడవైనా మన బీఆర్ఎస్ హయాంలో చేసిన తప్ప కొత్తగా ఒక బిల్డింగ్ కట్టింది లేదు, ఓ దవాఖాన కట్టింది లేదు, ఓ బ్రిడ్జి కట్టింది లేదు, ఓ బిల్డింగ్ కట్టింది లేదు. ఇది అందరికి కూడా అర్థమవుతుంది. కాంగ్రెస్ హామీలపై బీజేపీ ఎందుకు మాట్లాడడం లేదని మాజీ మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ లేనిపోని హామీలు ఇచ్చిందని, అబద్ధపు హామీలతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందన్నారు. కాంగ్రెస్ మాటలు నమ్మి ఆగం కావద్దని ముందే చెప్పామని గుర్తు చేశారు. రైతు బంధు లేదు, రైతు బీమా లేదు. కాంగ్రెస్ మోసం చేసిందని భావిస్తే స్థానిక సంస్థల ఎన్నికల్లో బుద్ధి చెప్పాలన్నారు. జనతా పార్టీని వదిలిపెట్టి అక్కడ స్టేట్ కౌన్సిల్ సభ్యురాలుగా ఉన్న తన పదవిని కూడా వదులుకొని నేను తిరిగి తెలంగాణ రాష్ట్రం మళ్ళీ బాగుండాలి అంటే తప్పకుండా పెద్దలు కేసీఆర్ గారి నాయకత్వంలోనే ఇది సాధ్యం అనే ఒక ఆలోచనతో తిరిగి వచ్చిన మన విజయభారతి గారికి హృదయపూర్వకంగా స్వాగతం. వాళ్ళ వాస్తవం ఏంది అంటే భారతీయ జనతా పార్టీ మన తెలంగాణకు ఈ గత 11 సంవత్సరాలుగా తీసుకుంటే, రాష్ట్రం ఏర్పడ్డ నాటి నుంచి ఈ రోజు వరకు తీసుకుంటే ఏ సాయము చేయలేదు, ఏ న్యాయము చేయలేదు, కానీ గాయాలు మాత్రం చాలా చేసింది. 1 కాదు 2 కాదు. మీరు జాగ్రత్తగా ఆలోచిస్తే 11 ఏళ్లుగా ఏం జరిగింది తెలంగాణకు భారతీయ జనతా పార్టీ వల్ల అంటే 1 కాదు 2 కాదు, ఎన్నో నష్టాలు చేసింది బీజేపీ. భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం మోడీ గారి నాయకత్వంలో కేంద్రంలో రాగానే తీసుకున్న మొట్టమొదటి నిర్ణయాల్లో ఒకటి మన హైదరాబాద్ లో ఉన్న ఐటీఐఆర్ ను, అంతకంటే ముందున్న యూపీఏ ప్రభుత్వం ఇచ్చిన ఐటీఐఆర్ అనే ప్రపోజల్ ను రద్దు చేసి పారేసింది. అదే ఐటీఐఆర్ గనక ఆనాడు సంకల్పించిన విధంగా అయ్యింటే ఈరోజు మన ఎదుగుదల ఎట్లాగూ గొప్పగా ఉంది ఐటీలో, కానీ దానికి ఇంకింత కొంత ఊతమిచ్చి మరొక 1,00,000-1,50,000 మందికి ఉద్యోగాలు ఇచ్చే అవకాశం ఉంటుండే. కానీ దాన్ని బొందబెట్టింది, యువకుల కళ్ళల్లో మట్టి కొట్టింది, వాళ్ళ ఆశలకు గండి కొట్టింది ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ, ముఖ్యంగా మోడీ గారి నాయకత్వం. ఐటీఐఆర్ ఒక్కటే రద్దు చేయలేదు, నేషనల్ డిఫెన్స్ కారిడార్ ఆర్సీఐ కావచ్చు, డిఆర్డిఎల్ కావచ్చు, డిఆర్డిఓ కావచ్చు, అట్లాంటి ఎన్నో పరిశ్రమల వల్ల హైదరాబాద్ లో దాదాపు 1000 పైచిలకు రక్షణ రంగానికి సంబంధించిన పరిశ్రమలు కూడా తర్వాత ప్రైవేట్ రంగంలో కూడా వచ్చినాయి.
అందుకే మనం అడిగినాం కేంద్ర ప్రభుత్వాన్ని, హైదరాబాద్కి బెంగళూరుకి ఒక రక్షణ కారిడార్ ఇవ్వండి, నేషనల్ డిఫెన్స్ కారిడార్ ఇవ్వండి. ఇచ్చినట్టయితే మా రంగారెడ్డి జిల్లాలో, మా మహబూబ్ నగర్లో, అట్లాగే కిందికి కర్నూలు అనంతపూర్లో కూడా మరి చాలా ఉద్యోగాలు వస్తాయి. ఈ ప్రాంతంలో పిల్లలకి లక్షల ఉద్యోగాలు వస్తాయంటే నిజానికి అన్ని అనువుగా ఉన్నా, ఇక్కడ నిజానికి అన్ని వసతులున్నా, ఇక్కడ మంచి టాలెంటెడ్ పిల్లలున్నా దానికి కూడా గండి కొట్టి దాన్ని తీసుకొని పోయి ఉత్తరప్రదేశ్లో పెట్టుకున్నారు. ITIR రద్దు చేసినారు, నేషనల్ డిఫెన్స్ కారిడార్ రద్దు చేసినారు. దాంతోపాటు సరే వాళ్ళు ఇవ్వలేదు, ఇవ్వాలనుకోలేదు, వాళ్ళకి ఇష్టం లేదు, తెలంగాణ మీద ప్రేమ లేదు బీజేపీకి, మోడీ గారికి, కాబట్టి ఇవ్వలేదు. కానీ మనం కష్టపడి తెచ్చుకున్న పరిశ్రమల్ని కూడా ఇలా ఎత్తుకొని పోతున్నది బీజేపీ ప్రభుత్వం. తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారాయి. ఈ వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి బండి సంజయ్ ఎక్స్ వేదికగా స్పందించారు. ఆయన తన ట్వీట్లో, నేడు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సిగ్గు లేకుండా రాముణ్ణి బీజేపీ సభ్యుడిగా చూస్తూ ఎగతాళి చేస్తోంది. దశాబ్దాలుగా కాంగ్రెస్ రామ మందిర ద్వారాలకు తాళం వేసిందని, కానీ బీజేపీ ప్రభుత్వం మాత్రం వాటిని తెరిచిందని గుర్తు చేశారు. ప్రజల విశ్వాసాన్ని అపహాస్యం చేయడం కాంగ్రెస్ డిఎన్ఏలోనే ఉందని, శ్రీరాముడు భారత్ డిఎన్ఏలో ఉన్నాడని, బీజేపీ ఎప్పుడూ ఆ శ్రీరాముడు గౌరవిస్తుంటే ప్రతిపక్ష కాంగ్రెస్ మాత్రం రాముడిని ఎగతాళి చేస్తుందని బండి సంజయ్ విమర్శించారు. రైతులకు సకాలంలో యూరియా అందించాలని ఎమ్మెల్యే హరీష్ బాబు డిమాండ్ చేశారు. కొమరం భీం జిల్లాలో ఉద్రిక్తత నెలకొంది. కాగజ్ నగర్లో యూరియా కోసం రైతులతో కలిసి సిర్పూర్ ఎమ్మెల్యే హరీష్ బాబు ధర్నాకు దిగారు. దీంతో ఎమ్మెల్యే హరీష్ బాబును పోలీసులు అరెస్ట్ చేశారు. కాగజ్ నగర్ పట్టణంలోని మార్కెట్ కమిటీ ఎదురుగా భట్పల్లి చౌరస్తా వద్ద యూరియా కోసం ఎమ్మెల్యే రైతులు కలిపి రోడ్డుపై రాస్తారోకో చేశారు. దీంతో భారీగా ట్రాఫిక్ స్తంభించింది. ఈ సందర్భంగా రైతులకు యూరియా సకాలంలో అందించాలని ఎమ్మెల్యే హరీష్ బాబు డిమాండ్ చేశారు. ₹266 దొరికే యూరియా బస్తా బయట బ్లాక్ మార్కెట్ లో ₹600 ఎట్లా దొరుకుతుంది అనేది ఈ అగ్రికల్చర్ ఆఫీసర్లు, ఈ ప్రభుత్వ అధికారులు మాకు చెప్పి తీరాలి. కాబట్టి నేనేం చెప్తున్నా అంటే, ఈ సంవత్సరం కృత్రిమంగా కొరత సృష్టించి ప్రభుత్వ అధికారులు, సొసైటీ డైరెక్టర్లు, సొసైటీ చైర్మన్లు అందరూ కూడబలుకొని బ్లాక్ మార్కెటింగ్ చేయడంతో సమస్య జటిలమైంది. కాబట్టి నేను ఒక్కటే కోరుతున్నా, ఈ సమస్య పరిష్కారం అయ్యే వరకు ఇక్కడి నుంచి లేచేలేదు. ఎన్ని రోజులైనా ఇక్కడనే కూర్చుందాం, అవునా? మొత్తం ఇవాళ ఇక్కడ ఉన్న 500 మంది రైతులు ఎవరైతే పడిగాపులు కాస్తారో, ఎవరైతే చెప్పులు లైన్లో పెట్టి నిల్చున్నారో, వాళ్ళు రాత్రనక పగలనక తిండి ఆహారం అంతా మానేసి ఏదైతే రోడ్డు మీద కూర్చున్నారో అందరికీ యూరియా సరఫరా చేసే వరకు మేము ఇక్కడి నుంచి లేచేది లేదని మీకు అందరికీ తెలియజేస్తున్నా. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇవాళ కేంద్ర ప్రభుత్వం ₹2,600 బస్తా మీద ₹2,350 సబ్సిడీ ఇస్తే, ఆ సబ్సిడీ ఇవి పక్కన పెట్టి ఇవాళ మొత్తం ₹266 అమ్మాల్సిన బస్తాను బయట అమ్ముతా ఉంటే ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది? పంటలకు సరైన సమయంలో యూరియా లేకపోతే దిగుబడి ఎలా వస్తుందంటూ రైతులు ఆందోళనకు దిగారు. వెంటనే ప్రభుత్వం యూరియా సరఫరా చేయాలంటూ డిమాండ్ చేస్తూ రాస్తారోకో నిర్వహించారు. సిద్దిపేట జిల్లా మిర్దొడ్డి మండల కేంద్రంలోని రైతు వేదిక ఎదుట గల ప్రధాన రహదారిపై రైతులు బైఠాయించారు. యూరియా రాకపోవడంతో రైతులు ఆగ్రహానికి గురై సుమారు గంటకు పైగా రాస్తారోకో చేయడంతో భారీగా వాహనాలు నిలిచిపోయాయి. వచ్చే నుంచి 2 సంవత్సరాల పోతే రైతులకు చాలా ఇబ్బంది అవుతుంది. కరెంటు విషయంలో కానీ, రైతుల కొత్త యూరియా కొత్త కానీ అన్ని ఇవాళ రైతు బతుకు రోడ్డు మీద పడ్డది. రైతును ఆదుకునే ప్రభుత్వాలు లేవు. రైతు ఏడితే రాజ్యం ముందు పడది. జై జవాన్ జై కిసాన్. రైతులకు వెంటనే విడుదల చేయాలని యూరియా బస్తా రైతు దుఃఖంలో ఉన్నాడు. ఇప్పుడు పండవై కాలము పరిస్థితి ఈ 2 ఏళ్లకోనే మొత్తం దీవా దిశలో పడ్డారు. రైతులను ఆదుకోవాలి, వెంటనే యూరియా విడుదల చేయాలని రైతుల డిమాండ్. జై జవాన్ జై కిసాన్.
జూబ్లీహిల్స్ నివాసంలో సీఎం రేవంత్ రెడ్డిని ఖైరతాబాద్ గణేష్ అడాహాక్ కమిటీ కలిసింది. ఎమ్మెల్యే దానం నాగేందర్ నేతృత్వంలో ఉత్సవ కమిటీ చైర్మన్ రాజ్ కుమార్ శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతి నవరాత్రి ఉత్సవాలకు సీఎంను ఆహ్వానించింది. రేవంత్ రెడ్డిని బాలాపూర్ గణేష్ నవరాత్రి వేడుకలకు ఉత్సవ కమిటీ ఆహ్వానించింది. ఈ కార్యక్రమంలో బడంగ్పేట్ కార్పొరేషన్ మాజీ మేయర్ పారిజాత నరసింహారెడ్డి, బాలాపూర్ గణేష్ ఉత్సవ సమితి చైర్మన్ నిరంజన్ రెడ్డి పాల్గొన్నారు. ఇవాళ విశాఖలో రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ పర్యటించనున్నారు. ఐఎన్ఎస్ హిమగిరి, ఐఎన్ఎస్ ఉదయగిరి యుద్ధ నౌకలు రాజ్నాథ్ సింగ్ చేతుల మీదుగా తూర్పు నౌకాదళంలో చేరతాయి. వేర్వేరు షిప్ యార్డులు తయారై ఒకేసారి ఒకే చోట నేవీలో ప్రవేశించడం వీటి ప్రత్యేకత. ప్రాజెక్టు 17Aలో మొదటిదైన స్టెల్త్ ఫ్రిగేట్ హిమగిరి F-34ని కోల్కతాలోని గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ నిర్మించగా, ఉదయగిరి F-35ని ముంబైలోని మజ్గాన్ డాక్ షిప్ బిల్డర్స్ రూపొందించింది. భారత నౌకాదళం వార్షిప్ డిజైన్ బ్యూరో రూపొందించిన 100వ నౌక కూడా ఇదే కావడం విశేషం. వీటిని పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేశారు. ఒక్కొక్కటి 6700 టన్నులు కలిగిన ఈ ఫ్రిగేట్లు వీటికి ముందున్న శివాలిక్ క్లాస్ ఫ్రిగేట్ల కంటే 5% పెద్దవి. వీటికి ఉపరితలం నుంచి ఉపరితలంపైకి ప్రయోగించే క్షిపణులు, మీడియం రేంజ్ ఉపరితలం నుంచి గగనతలంలోకి ప్రయోగించే క్షిపణులు, 76mm మీడియం రేంజ్ గన్, 30mm 12.7mm ఆయుధాలు, యాంటీ సబ్మెరైన్ సముద్ర అంతర్భాగంలో ప్రయోగించే ఆయుధాలు అమర్చారు. ఏపీలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ ప్రారంభమైంది. విజయవాడలో లబ్ధిదారులకు మంత్రి నాదెండ్ల మనోహర్ కార్డులు పంపిణీ చేశారు. పండుగ వాతావరణంలో స్మార్ట్ కార్డుల పంపిణీ కార్యక్రమం జరుగుతోందని నాదెండ్ల అన్నారు. మొదటి విడతలో 9 జిల్లాల్లో కార్డులను పంపిణీ చేస్తున్నామని తెలిపారు. మొత్తం 1,45,00,000 స్మార్ట్ కార్డులను అందజేయబోతున్నట్లు వెల్లడించారు. తొమ్మిది జిల్లాల్లో ఈ రోజున ప్రత్యేకంగా ఎన్టీఆర్ జిల్లాలో పెనమలూరు నియోజకవర్గంలో ఈ అవకాశం దొరకడం అనేది మీ అందరం కూడా అదృష్టంగా భావిస్తున్నాం. ప్రతి ఒక్కరికి మంచి జరగాలి. ఈ స్మార్ట్ రైస్ కార్డుల ద్వారా అందులో QR కోడ్ పొందుపరిచాం కాబట్టి ఆ టెక్నాలజీ ద్వారా అనుక్షణం ఎప్పుడైతే ఒక ట్రాన్సాక్షన్ జరుగుతుందో లబ్ధిదారులు ఎవరైతే వెళ్లి ఆ షాపుల దగ్గర సరుకులు తీసుకుంటారో ఇమీడియట్ గా కలెక్టర్ గారికి, జాయింట్ కలెక్టర్ గారికి, మాకు కేంద్ర కార్యాలయంలో కూడా ఆ సమాచారం అందే విధంగా ఆ టెక్నాలజీని ఉపయోగించుకుంటున్నాం. దాదాపు 5,71,000 మందికి ఎన్టీఆర్ జిల్లాలో మనం ఈ రోజున ఈ స్మార్ట్ కార్డు పంపిణీ చేయబోతున్నాం. అందులో భాగంగా పెనమలూరులో దాదాపు 92,000 మందికి ఇంటింటికి ప్రచారం చేస్తూ వాళ్ళకి ఈ కార్డులు పంపిణీ గ్రామ సచివాలయం, వార్డు సచివాలయ సిబ్బందిని కూడా నేను అభినందిస్తున్నా. ఈ సందర్భంగా ఆ డిపార్ట్మెంట్ కూడా ఎప్పుడైతే మా కమిషనర్ గారు సౌరభ్ గారు వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకుని ఈ కార్యక్రమాన్ని విస్తృతంగా అన్ని ప్రాంతాల్లో మనం తీసుకెళ్లాలనే భావనతోటి, ఎందుకంటే ఇంత భారీ ఎక్సర్సైజ్ భారతదేశంలో ఇక్కడ జరగలేదు. 1,46,00,000 గృహాలకి, అంటే మన రాష్ట్రంలో 4,42,00,000 మందికి ఈ స్మార్ట్ రైస్ కార్డులు రాబోయే 15 రోజుల్లో అందించే ఒక ప్రణాళికని ఎక్కడా ఇబ్బంది కలగకుండా ప్రశాంతమైన వాతావరణంలో ఏ మాత్రం కూడా పౌరులకి ఇబ్బంది కలగకుండా చేసే కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నందుకు గ్రామ సచివాలయం, వార్డు సచివాలయం సిబ్బందిని కూడా అభినందిస్తూ ప్రభుత్వ యంత్రాంగం ఎప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు ప్రజలకి మరింత మెరుగైన పాలన అందించాలి, సుపరిపాలన అంటే ఈ విధంగా ఉంటుందని చేసి చూపిస్తున్నాం. తిరుపతి తుడా కార్యాలయంలో తుడా నగరపాలక సంస్థ అధికారులతో మంత్రి నారాయణ సమీక్ష సమావేశం నిర్వహించారు. కార్పొరేషన్కు సంబంధించిన పెండింగ్ పనులపై అధికారులతో రివ్యూ చేశారు. ఏపీలోని 123 మున్సిపాలిటీల్లో ప్రజలకు అవసరమైన సదుపాయాలను కల్పిస్తున్నామన్నారు. కేంద్ర ప్రభుత్వం 2.2 అమృత్ స్కీమ్ పథకం కింద రాబోయే 3 ఏళ్లలో ప్రతి ఇంటికి స్వచ్ఛమైన నీటిని అందిస్తామన్నారు. ఏపీలోని 6 కేంద్రాల్లో వేస్ట్ ఎనర్జీ ప్లాంట్లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. తిరుపతిని మెగాసిటీగా మార్చే ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలో 123 మున్సిపాలిటీస్ ఉంటే 123 మున్సిపాలిటీస్ లో అక్కడ ఉన్న మున్సిపాలిటీస్ కావచ్చు, అథారిటీస్ కావచ్చు, అర్బన్ అథారిటీస్ అందరికి ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ ఏంటంటే ప్రజలకు అవసరమైన బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని కంప్లీట్ చేయాలి. డ్రింకింగ్ వాటర్ హై ప్రయారిటీ. దానికి అమృత 2.2 స్కీమ్ వచ్చింది కేంద్ర ప్రభుత్వం. త్వరలో టెండర్స్ ఫైనలైజ్ చేస్తున్నాం. దాని ద్వారా ప్రతి ఇంటికి రాబోయే 3 సంవత్సరాల్లో ట్యాప్ కనెక్షన్ ఇస్తాం. స్వచ్ఛమైన వాటర్, సర్ఫేస్ డ్రాయింగ్ వాటర్, అది భూమిలో నుంచి బోరేస్ కాదు, అది అమృత్ 2.0 కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, మున్సిపాలిటీస్ ముగ్గురు యొక్క ఫండ్స్ తో అది చేస్తూ రాబోయే 3 సంవత్సరాల్లో ప్రతి ఇంటికి ట్యాప్ కనెక్షన్ ఇవ్వబోతున్నాం. ఈ అమృత స్కీము
ఇప్పుడుది కాదు, గత ప్రభుత్వంలో ఎప్పుడో కేంద్ర ప్రభుత్వం శాంక్షన్ చేస్తే వాళ్ళు ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ ఇస్తే స్టేట్ మ్యాచింగ్ ఇవ్వక అది ఆగిపోయింది. 8,500 కోట్ల రూపాయలు, అది అంతా ఇంత కాదు. నిజంగా 8,500 కోట్లు కానీ ఖర్చు పెట్టుంటే ఈ రోజు రాష్ట్రంలో ఉన్న ప్రతి ఇంటికి ట్యాప్ కనెక్షన్ ఉండేది. ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ వాళ్ళు ఇచ్చారు, మ్యాచింగ్ స్టేట్ గవర్నమెంట్ వల్ల అది వాడేశారు, ఆ ప్రాజెక్ట్ ఆగిపోయింది. రాష్ట్ర ప్రభుత్వం దానికి మ్యాచింగ్ కి వదిలేసింది. అంటే గత రాష్ట్ర ప్రభుత్వానికి ప్రయారిటీ లేదు. 8,500 కోట్లు ఇచ్చిన ప్రాజెక్ట్ ని వదిలేశారు, 5,350 కోట్ల ప్రాజెక్ట్ వదిలేశారు. మళ్ళా ఈ ప్రభుత్వం రాగానే ఏదైతే ప్రాజెక్టులు ఉండే ఆ ప్రాజెక్టులు రివైజ్ చేయించాం. రోజుకి 65,000 టన్నుల లెగసీని బయటకు పంపించే మిషన్లు వచ్చేస్తున్నాయి. రేపు అక్టోబర్ 2వ తేదీకి ఎటువంటి పరిస్థితుల్లో కూడా 85 లక్షలు పూర్తి చేయడం జరుగుతుంది. నంద్యాల జిల్లా శ్రీశైల భ్రమరాంబాదేవికి ఓ భక్తుడు 3 బంగారు హారాలు బహుకరించారు. నెల్లూరుకు చెందిన వెంకటసాయి అనే భక్తుడు బంగారు హారాలను అమ్మవారికి బహుకరించారు. ముత్యాల కెంపులు, ఆకుపచ్చ రాయితో కూడిన 232 గ్రాముల 3 హారాలను అమ్మవారికి ప్రత్యేకంగా చేయించారు. ఆలయ యువకు బంగారు హారాలు అందజేశారు. బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావంతో ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు పడుతున్నాయి. శ్రీకాకుళం, ఉమ్మడి విశాఖ, ఉమ్మడి విజయనగరం, కాకినాడ జిల్లాల్లో వర్షాలు పడుతున్నాయి. ఉత్తరాంధ్ర తీరంలో బలమైన ఎదురుగాలు వీస్తున్నాయి. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. అగ్రరాజ్యం అమెరికాకు భారత్ ధీటుగా సమాధానం చెప్తోంది. ఆంక్షలకు భయపడేది లేదని తేల్చి చెప్తోంది. రష్యా చమురు కొనుగోలు చేస్తోందన్న కారణంతో భారత్పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అదనపు టారిఫ్లు విధించారు. ఈ వ్యవహారంపై పశ్చిమ దేశాల విమర్శలను ఢిల్లీ ఎప్పటికప్పుడు తిప్పికొడుతూనే ఉంది. తాజాగా రష్యా భారత రాయబారి వినయ్ కుమార్ దీనిపై స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. దేశ ప్రయోజనాలకు అనుగుణంగా ఎక్కడ బెస్ట్ డీల్ ఉంటే అక్కడి నుంచే భారత్ చమురు కొనుగోలు చేస్తుందని పునరుద్ఘాటించారు. రష్యా అధికారిక మీడియా సంస్థ టాస్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో వినయ్ కుమార్ ఈ అంశం గురించి ప్రస్తావించారు. మా దేశంలోని 140 కోట్ల మంది ప్రజలకు ఇంధన భద్రత కల్పించడమే ఢిల్లీకి మొదటి ప్రాధాన్యం. ఉత్తమమైన డీల్తో ఎక్కడ చౌకగా దొరికితే అక్కడి నుంచి భారత కంపెనీలు చమురు కొనుగోలు చేస్తాయన్నారు. ప్రస్తుతం అదే జరుగుతోంది. రష్యాతో భారత సహకారం కారణంగానే అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు స్థిరంగా ఉన్నాయని భారత రాయబారి స్పష్టం చేశారు. భారత్పై అమెరికా విధించిన అదనపు టారిఫ్లను వినయ్ కుమార్ తప్పుపట్టారు. వాషింగ్టన్ నిర్ణయం అన్యాయం, పక్షపాత చర్య అని పేర్కొన్నారు. దేశ ప్రయోజనాలకు అనుగుణంగానే భారత ప్రభుత్వం చర్యలుంటాయని తెలిపారు. అమెరికా, ఐరోపా దేశాలు కూడా రష్యాతో వాణిజ్యం సాగిస్తున్నాయన్నారు. భారత్, మాస్కో మధ్య పరస్పర సహకారంతోనే వాణిజ్య సంబంధాలు కొనసాగుతాయని తెలిపారు. తమ అంతిమ లక్ష్యం భారత ప్రజల ప్రయోజనాలను కాపాడమని వినయ్ కుమార్ వివరించారు. బ్రేకింగ్ లో చూస్తున్నాం. తెలంగాణలో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించేందుకు సీఎం రేవంత్ రెడ్డి ప్రయత్నాలు ముమ్మరం చేశారు. బీసీ రిజర్వేషన్లపై న్యాయ నిపుణులతో చర్చిస్తున్నారు. ఈ క్రమంలో కాంగ్రెస్ నేత, సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వితో సమావేశమయ్యారు. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు, సీతక్క, పొంగులేటి శ్రీనివాసరెడ్డితో కలిసి ముఖ్యమంత్రి ఢిల్లీ వెళ్లారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్ల అమలుకు న్యాయపరంగా ఎటువంటి చిక్కులు లేకుండా చూసేందుకు సలహాలు తీసుకోవడానికి ఢిల్లీకి వచ్చినట్లు మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. నేడు ఢిల్లీ నుంచి బీహార్ వెళతారు సీఎం రేవంత్. రాహుల్ ఓటర్ అధికారి యాత్రలో పాల్గొంటారు. తెలంగాణలో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించేందుకు సీఎం రేవంత్ రెడ్డి ప్రయత్నాలు ముమ్మరం చేశారు.
బీసీ రిజర్వేషన్లపై న్యాయ నిపుణులతో చర్చిస్తున్నారు. ఈ క్రమంలో కాంగ్రెస్ నేత సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వితో సమావేశమయ్యారు. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు, సీతక్క, పొంగులేటి శ్రీనివాసరెడ్డితో కలిసి ముఖ్యమంత్రి ఢిల్లీకి వెళ్లారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్ల అమలుకు న్యాయపరంగా ఎటువంటి చిక్కులు లేకుండా చూసేందుకు సలహాలు తీసుకోవడానికి ఢిల్లీ వచ్చినట్లు మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. నేడు ఢిల్లీ నుంచి బీహార్ వెళతారు సీఎం రేవంత్. రాహుల్ ఓటర్ అధికార యాత్రలో పాల్గొంటారు. తెలంగాణ పదానికి పర్యాయ పదం ఉస్మానియా యూనివర్సిటీ అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఓయూ విద్యార్థులు ఉద్యమిస్తేనే తెలంగాణ రాష్ట్ర సాధన సాకారమైందన్నారు. ఓయూలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించారు. యూనివర్సిటీలో హాస్టల్స్ను ప్రారంభించారు. 2 గిరిజన హాస్టళ్లకు రేవంత్ శంకుస్థాపన చేశారు. ఎన్నో ఉద్యమాలు, పోరాటాలకు ఉస్మానియా వేదిక అన్నారు. తెలంగాణలో ఏ సమస్య వచ్చినా ఓయూలోనే చర్చ జరుగుతుందన్నారు. గత పాలనలో ఓయూ కళావిహీనంగా మారిందని విమర్శించారు. కుట్రపూరితంగా ఓయూను నిర్వీర్యం చేసే ప్రయత్నం చేశారన్నారు. లో ప్రారంభించబడ్డ ఉస్మానియా యూనివర్సిటీ, ఏ నిజాం సర్కార్ ఈ ఉస్మానియా యూనివర్సిటీని ప్రారంభించిండో 1935 వచ్చే సమయానికి నిజాం నవాబును పొగుడుతూ పాడడం కాదు, ఉస్మానియా యూనివర్సిటీ గడ్డ మీద నుంచి దేశ స్వతంత్రం కోసం పాడుతున్న వందే మాతరాన్ని పాడి వినిపించిన పివి నరసింహారావు గారి ఈ గడ్డ మీద నుంచే, ఈ ఉస్మానియా యూనివర్సిటీ నుంచే ధిక్కార స్వరాన్ని వినిపించిండు. 1938 సాయుధ రైతాంగ పోరాటానికి తండాలలో, గూడాలలో, మారుమూల పల్లెల్లో ఉన్న ఎర్రజెండ మోసినోళ్ళు ఎందరో మంది ఆనాడు ఉద్యమ బాట పట్టినప్పుడు కూడా ఈ ఉస్మానియా యూనివర్సిటీ అండగా నిలబడి ఆనాటి పోరాటాల మీద ఈ గడ్డ మీద చర్చ జరిగింది. ఆ అంశమే కాదు, ఈ ఉస్మానియా యూనివర్సిటీకి ఒక గొప్ప చరిత్ర ఉన్నది. జాతీయ స్థాయిలో హోంమంత్రిగా పనిచేసిన శివరాజ్ పాటిల్ నుంచి మొదలు పెడితే దేశ రాజకీయాలనే శాసించి ప్రపంచ దేశాలతో పోటీ పడగలిగిన ఆర్థిక బలోపేతమైన దేశంగా తీర్చిదిద్దిన పివి నరసింహారావు గారు ఈ ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థిని. కేవలం ఉస్మానియా యూనివర్సిటీ చదువుకోవడానికి, ప్రభుత్వ ఉద్యోగాన్ని సాధించడానికి కాదు, ఈ తెలంగాణ సమాజమైన 4 కోట్ల ప్రజలకు ఏ సమస్య వచ్చినా ఆ సమస్య మాదిగా భావించి చదువుతో పాటు పోరాటాన్ని నేర్పిన ఉస్మానియా యూనివర్సిటీ ఈనాడు తెలంగాణ రాష్ట్ర సాధనలో రాజకీయ పార్టీలు, రాజకీయ నేతలు వైఫల్యం చెంది ఇక మా వల్ల కాదు అని కాడి కింద పడేసినప్పుడు ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు ఉద్యమ బాట పట్టిన తర్వాతనే ఈ తెలంగాణ రాష్ట్ర సాధన కళ సాకారమైంది. ఇక్కడున్న ప్రొఫెసర్ కోదండరామ్ గారు ఆనాడు పొలిటికల్ జేఏసీకి నాయకత్వం వహించి తెలంగాణ రాష్ట్ర కళను ఈరోజు మనం నిజం చేసుకున్నాం. ఆనాడు చాలామంది చాలా రకాలుగా ప్రయత్నాలు చేశారు. ప్రతి ప్రయత్నంలో ఒక రాజకీయ ప్రయోజనంతో కూడుకున్న నిగూఢమైన ఒక ప్రణాళిక, ఆలోచన ఉండడం వల్ల ఆ రాజకీయ నాయకుల యొక్క రాజకీయ ప్రయోజనం కోసం ప్రయత్నం చేస్తున్నప్పుడు వాళ్ళని సంపూర్ణంగా సమాజం విశ్వసించలేదు.